చాలా మంది పేషెంట్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు వెయిట్ లాస్ అవ్వమని చెప్తూ ఉంటారు. వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టంగా ఉంది మేడం, మీరు ఏమైనా మెడిసిన్స్ ఇవ్వండి, మెడిసిన్స్ తోటి మాకు వెయిట్ తగ్గేలాగా చూడండి అని అడుగుతూ ఉంటారు. సో వెయిట్ లాస్ కి మెడిసిన్స్ ఉన్నాయా అని, ఇది వాడటం సేఫేనా కాదా? యాక్చువల్లీ వెయిట్ లాస్ కి కొన్ని మెడికేషన్స్ ఉన్నాయండి. కొన్ని మెడిసిన్స్ వల్ల మీకు ఆకలేయకుండా ఉంటుంది, కొన్ని మెడిసిన్స్ వల్ల మీకు తిన్నది అబ్జార్బ్ అవ్వకుండా ఉంటుంది, కొన్ని ఫ్యాట్ కరిగించే మెడిసిన్స్, ఇలా రకరకాల మెడిసిన్స్ అయితే ఉన్నాయండి. బట్ ఈ మెడికేషన్స్ అందరికీ ప్రిస్క్రైబ్ చేయడం జరగదు. సో ఎవరైతే చాలా ఎక్కువ వెయిట్ ఉన్నారు అండ్ దాంతోపాటు కొన్ని అదర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల ఉందో వాళ్ళకి యూజువలీ ఈ మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అండ్ నిజానికి ఇది అందరికీ వాడటం కూడా అంత సేఫ్ కాదు. చాలా మెడిసిన్స్ కి సేఫ్టీ ప్రొఫైల్ అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రీసెంట్ గా చాలా ఇంజెక్షన్స్ అనేవి పాపులర్ అవుతున్నాయి. ఈ ఇంజెక్షన్స్ తోటి వెయిట్ లాస్ అనేది డెఫినెట్లీ కనిపిస్తుంది, సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ ఉంది అండ్ దీంతో చాలా మంది ఇంజెక్షన్స్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. బట్ దీని మీద చాలా ఇంకా సేఫ్టీకి సంబంధించిన స్టడీస్ ఇంకా లేవండి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని, స్ట్రెస్ తగ్గించుకొని, రైట్ ఫుడ్ తీసుకొని మీరు ఎక్సర్సైజ్ చేస్తే చాలా వరకు వెయిట్ లాస్ అవుతారు. ఎస్పెషల్లీ పీసీఓ లాంటి ప్రాబ్లమ్స్ లో మనకి 5% వెయిట్ లాస్ అయినా కూడా మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. కొన్ని మెడికేషన్స్ వాడితే వెయిట్ లాస్ అవ్వడానికి మీకు హెల్ప్ అవుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించే మెడిసిన్స్ వాడితే వెయిట్ లాస్ అవ్వడానికి మీకు హెల్ప్ అవుతుంది. సో అలాంటి మెడిసిన్స్ వాడి మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి వెయిట్ లాస్ తగ్గితేనే మంచిది. థ్యాంక్ యూ.